నన్ను జగన్ అభిమానులు నానా మాటలు మాట్లాడారు. కానీ రిజల్ట్ వచ్చాక అదే అభిమానులు చాలామంది నా దగ్గరకు వచ్చారు, క్షమించమని అడిగారు. అలాగే వాళ్ళ జీవితం గురించి అడిగారు. నేను సేవ చేశా. నాకు అలా ఏం లేదు, అంతటా నా బిడ్డలే, నా సేవ నాకు ముఖ్యం, నేను చేశా. అప్పుడు నేను అన్నా, ఇది కూడా అన్నా, సదరు వేణుస్వామి గారు మీ అందరూ ఆశ్చర్యపోయే విధంగా మీ అందరికీ తెలియపరుస్తారు. నేను కొన్నాళ్ళు ఎవరి గురించి మాట్లాడాలని మీరు చూస్తారు అన్న. వారం కూడా కాల నా దగ్గరకు గారు ఆయన మీరు అన్నట్టుగానే సెలబ్రిటీలు పొలిటికల్ నేను చెప్పను, ఇక నాకు అనవసరం, నా జాతకాలు నేను చెప్పుకుంటానని వీడియో పెట్టారు, గురుగారిని చూపించారు. పర్వాలేదండి, ఈ ఎవరి అభిప్రాయం వాళ్ళది. కానీ నాగ చైతన్య సమంత అనే విషయంతో ఏదైతే రావడం జరిగిందో వాళ్ళ మధ్య ఏ భేదాలు ఏ విభేదాలు లేవు నాన్న. వాళ్ళు స్నేహంగా కలిశారు, అభిమానంతో కలిసి ఉన్నారు, ఆప్యాయతతో దగ్గరయ్యారు, ఒక బంధాన్ని చక్కగా ముడివేసుకొని ముందుకెళ్ళారు. అనుకోకుండా వచ్చిన కొన్ని సమస్యలకి వాళ్ళిద్దరే కూర్చొని చక్కగా మాట్లాడుకొని సెకండ్ ఇచ్చుకొని మళ్ళీ ఎవరి దారిలో వాళ్ళు ఉన్నారు తప్ప అక్కడ చాలా కోణాలు ఉన్నాయి. ఏదో కొంచెం వేరే సీన్లలో వేరే సినిమాల్లో బాలీవుడ్ సినిమాలో కొంచెం డిఫరెంట్గా యాక్ట్ చేయడం వల్లనో లేకపోతే అన్ని అబద్ధాలు, ఏమీ నిజం కాదు, అన్ని అబద్ధాలే. అది ఏమీ లేదు నాన్న. కోణాలంటే కుంభకోణము, ఇంకో కోణం అంటే నేను ఒప్పుకుంటా, కానీ ఈ పనికిమాలిన కోణాలు అక్కడేం లేవు నాన్న. వాళ్ళు ఎంతో గౌరవప్రదంగా ఎవరి జీవితాల్లో వాళ్ళు చాలా చక్కగా ఉన్నారు, చక్కగా ఉన్నారు. నేను చెప్పాను కూడా, నాగ చైతన్యకి చక్కగా వివాహమయ్యి సంతానంతో అలరారుతాడు అద్భుతంగా అని చెప్పా విజయదశమికి ముందే. అన్నట్టుగానే పెళ్లి కూడా అయిందిట, బ్రహ్మాండంగా, అసలు అద్వితీయంగా ఉంటుంది. సినిమా తెలుగు సినీ రంగానికి ప్రముఖ నటుల్లో ఒకడవుతాడు నాగ చైతన్య, అద్భుతంగా అవుతాడు. అప్పుడే చెప్పా. ఈ మన వాళ్ళ తమ్ముడు అఖిల్ ఉన్నాడు కదా, సమంత పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? అంటే తనకి ఆరోగ్యపరంగా చాలా పెద్ద సమస్య రాబోతోంది. అది కొంచెం ఇబ్బంది పెడుతుంది, మనిషిని బాగా ఇబ్బంది పెడుతుంది. మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఇప్పుడు ఎలా ఉందో మనకు తెలియదు కానీ అంటే నాకు అప్రస్తుతం అవన్నీ సంకల్ప బలంతో నేను చెప్పబోయేది ఏంటంటే, సమంతకు సంబంధించినంత వరకు తనకి ఇబ్బంది అనారోగ్యంతో ఉంది, భయంకరంగా ఉంది, అంతే. సో దానివల్ల తను ఈ సినిమాలు అవి కూడా ఎక్కువ చేయలేకపోవటం, వర్క్ చేయలేకపోవటం, రానున్న రోజుల్లో బాగా బలహీనపడటం, అలా మంచానికి అలా అక్కడే ఉండి అన్నీ అక్కడే చేసుకోవటం, ఇలాంటి కొన్ని ఇబ్బందికర స్థితులు వస్తాయి. తనకి శక్తి హీనిస్తుంది, శక్తిహీనత జరుగుతుంది. అప్పుడు పాపం తను ఇబ్బంది పడుతుంది, అంతే. ఇప్పుడు ఎవరన్నా చెప్తారన్నా, నేను చెప్తున్నా, ఈ వాళ్ళ నాగార్జున పుత్రుడైనటువంటి అఖిల్, నాగ చైతన్య, ఈ అఖిల్కి తనంతట తానుగా తన వల్ల ఆడే సినిమా ఒక్కటి ఉండదు ప్రస్తుత కాలంలో అన్నా, నేరుగానే అన్నా. ఒక్కటి చూపించు తనకి సంబంధించిన సినిమాలు తీసాడు, ఒక్కటి కూడా లేదు నాన్న. ఆ సమస్యకి పరిష్కారం వేరే ఉంది, అది చేస్తే తప్ప తాను చిత్రరంగంలో ఒక నాగార్జున, ఒక నాగ చైతన్య, ఒక నాగేశ్వరరావు ఆ స్థాయి పేరు అనేది రావడం కష్టం, రాదు. ఎందుకంటే అద్భుతమైన అందగాడు, అద్భుతమైన హైట్, నెక్స్ట్ పాయింట్ అదే అనుకున్నా, సైకిల్ అంత క్యూట్ గా ఉంటాడు, అద్భుతమైన అందగాడు, అద్భుతమైన ఆటగాడు, అద్భుతమైన పొడవున్నవాడు, ఎంత బాగుంటాడో. కానీ లేదు నాన్న, అఖిల్కి లేదు నాన్న అని నేరుగా చెప్పిన వాడిని ఇప్పుడు మీ ద్వారా చెప్పా కాబట్టి అందరికీ తెలుస్తుంది. వాడి అభిమానులను తిడతారు, నిజాన్ని చక్కగా చెప్పినందుకు సంతోషిస్తారు, ఇంతేగా జరిగేది. అయితే తను ఆ సమస్యకి పరిష్కారం చెయ్యనంత వరకు ఇంకొకళ్ళతో కలిసి పేరు సంపాదించుకోవాల్సిందే తప్ప తనకి తానుగా ఇప్పట్లో లేదు. అయితే ఇప్పుడు ఒక రామ్ చరణ్ లాగా, ఒక ఎన్టీఆర్ లాగా ఎదిగే అంత స్టామినా, ఇవన్నీ మహావృక్షం నుంచి వచ్చిన కొమ్మలు. వాళ్ళ నాన్నగారు కూడా ఒక మహావృక్షమేగా. ఎవరు నాన్నగారు? అఖిల్ వాళ్ళ నాన్నగారు నాగార్జున గారు. తాతను మర్చిపోయావు? అదే అఖిల నాగేశ్వర గారు. అట్లా లెక్కేసుకుంటారు, ఈ జనరేషన్ నుంచి మహావృక్షాలు బాగున్నాయిగా, తర్వాత వచ్చిన కొమ్మలు బాగున్నాయిగా, మరి ఇది అదే అంతే. అన్ని కొమ్మలు ఒకేలా ఎందుకుంటాయి? కొన్ని కొమ్మలకి ఆకులు ఉంటాయి, కొన్ని కొమ్మలకి పళ్ళు ఉంటాయి, కొన్ని కొమ్మలకి ఆకులు పళ్ళు ఉంటాయి, కొన్ని కొమ్మలకి ఎండిపోయిన పెచ్చులు ఉంటాయి, అంతే. తప్పదు. అనవసరంగా అఖిల్ ని ఎంత మిస్గైడ్ చేస్తున్నారంటే కథల విషయంలో అతనికి ఏ మాత్రం ఉపయోగపడనివే చేస్తున్నారు. ఇది నిజం. కావాలంటే మీ ద్వారా చెప్తున్నా, మీరు వెళ్ళి అవకాశం వచ్చినప్పుడు నేను కలిస్తే
నిర్మోహమాటంగా చెప్తా, నువ్వు ఈ విధానంలో ఉంటే తప్ప నీ 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 యొక్క విధానం యావత్ తెలుగు సినీ ప్రపంచానికి తెలియదు అని. నాకేం భయం? భయమా? నిజమేగా నేను మాట్లాడుతోంది. ఉందా ఏదన్నా చరిత్రలో నిలిచిపోయే సినిమా ఒకటన్నా? ఎవరో ఒకళ్ళు ఉండబట్టి ఏదో మ్యూజికల్ హిట్ అంటారు, ఏదో ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటారు, ఫ్యామిలీ హిట్ అంటారు, ఓ 4 రోజులు ఆడుతుంది పోతుంది, అంతేగా. సో మిగతావంటే ఇంకా నాన్న ఒక మాట చెప్పనా, ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మందికి కొన్ని దిక్కుమాల అనుమానాలు ఉన్నాయి. మొన్న చిరంజీవి గారి క్లిప్పింగ్ ఒకటి చూశారా గురువు గారు? చిరంజీవి గారు ఎంత చక్కగా మాట్లాడారో చూశా. చాలా చక్కగా రేవంత్ రెడ్డి గారు మీరు సీఎం, సినిమా మీద మీకు అలకొద్దు, పిచ్చుక మీద బ్రహ్మ, ఏదో పాపం చాలా చక్కగా మాట్లాడాడు. ఆకాశమే నెలకు వంగిందా అనిపించింది, అవునా? మరి అది పంపిన వాడే ఒక ప్రశ్న వేశాడు, గురువు గారు సినిమా ఇండస్ట్రీ మొత్తం కోసం ఆయన అడిగడం బాగానే ఉంది, కానీ వాళ్ళ మేనలుడి గురించి మరి ముందే ఎందుకు రాలేదు ఆయన అని. చిరంజీవి గారు ఇల్లు తెలుసా నీకు అని అడిగారు. తెలుసు గురుగారు, వెళ్ళి అడిగిరా అన్న. నన్ను ఎలా అడుగుతావు? నేను చెప్పకూడదు, అది వ్యక్తిగతం. వాళ్ళ విషయాలు నేను ఎలా మాట్లాడతాను? ఎందుకంటే ఆయన స్పందించాలనుకుంటే ముందే స్పందిస్తాడు. వాళ్ళు నన్ను అడిగితే నేను చెప్తా, నా దగ్గరకు వస్తే నేను మాట్లాడతా. చెప్పడానికి నాకు అర్హత లేదు, నేను మాట్లాడకూడదు. కాబట్టి నువ్వేం చేస్తావంటే నువ్వు నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి కనుక్కో, ఎందుకు మాట్లాడలేదు, నేను ఎలా చెప్తా? అదేదో నీకే చెప్తాడు డైరెక్ట్గా, అంతే అయిపోయి సింపుల్గా అయిపోతుంది. కానీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అవసరమా అండి అని అడిగినప్పుడు